తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దీంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఆ మార్గాల్లో బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్తుల విజ్ఞప్తితో కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బ్యారికేడ్లను తొలగించి ప్రజల రాకపోకలకు అనుమతించింది. గత 4 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు నేటితో తీరాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మొత్తం కూడా పూర్తి స్థాయిలో, గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండేది, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అవడంతో కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా పోయింది. అయితే దాదాపుగా 4వ తేదీన ఫలితాలు వచ్చినా కానీ ఇప్పటికి 17వ తేదీ నుంచి మాత్రమే, అంటే 13 రోజుల విరామం తర్వాత అన్ని ఆంక్షలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాహనదారులు కానీ కారుదారులు వారంతా కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందితో కూడా మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఓటు స్టూడియో. తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దాంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్తుల విజ్ఞప్తితో కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లను తొలగించి ప్రజల రాకపోకలకు అనుమతించింది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దీంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామస్తుల విజ్ఞప్తితో కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లను తొలగించారు. ప్రజల రాకపోకలకు అనుమతించారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, స్థానికుల వెర్షన్ ఏంటి, అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత రేవేంద్రపాడు నుంచి విజయవాడ, రేవేంద్రపాడు నుంచి తాడేపల్లి, ఉండవల్లి నుంచి అలాగే ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి తాడేపల్లి వెళ్ళే వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గతంలో ఇటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కానీ ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు, పోనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ద్విచక్ర వాహనాలు సైతం కూడా రెగ్యులర్గా ఇటు వెళ్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు కూడా ఇటు పక్క నుంచి ఏ ఒక్క వాహనం కూడా పంపించేవాళ్ళు కాదు, ఏ ఒక్క వాహనం కూడా వచ్చేది కాదు. పూర్తి స్థాయిలో పోలీస్ ఆంక్షలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కానీ మొదటిసారిగా ఆంక్షలన్నీ తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? గతంలో ఈ రోడ్లో ప్రయాణించారు? అరవింద స్కూల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇదివరకు ఇటు నుంచి, ఇప్పుడు రౌండ్ తిరుక్కుని వెళ్ళాం. ఇప్పుడు సీఎం గారు లేరు కాబట్టి ఇటు వెళ్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ విరామం వచ్చింది? 5 సంవత్సరాల తర్వాత. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇటు నుంచి అలౌ చేయడం? ఇప్పుడు అలా చేస్తే మాకు ఫ్రీగా త్వరగా ఇంటికి వెళ్ళినాం. అటు అయితే అరగంట పట్టేది, ఇటు అయితే పావుగంట వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సో చాలామంది అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 20 నిమిషాలు, అరగంట పట్టే ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోపే వెళ్తున్నారు.